వృద్ధాప్యంలో అంగస్తంభనలు ఎందుకు ఉండవు? వృద్ధాప్యంలో అంగస్తంభనలు ఉండకపోవడం ప్రధానమైన కారణం వాళ్ళలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉన్న కారణం. ఆడవాళ్ళలో ఎలా అయితే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గిపోతుందో, అదేవిధంగా మగవాళ్ళు కూడా 60-70 ఏళ్ళు చేరకల్లా నిదానంగా టెస్టోస్టిరోన్ ఏదైతే లిబిడోని అంటే సెక్స్ డ్రైవ్ని సెక్స్కి కారణమవుతుందో ఆ టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పటికీ వాళ్ళలో సెక్స్ సామర్థ్యం కొంత ఉంటుంది, అస్సలు లేకుండా పోదు. అలాగే లేడీస్లో కూడా ఈస్ట్రోజన్ తగ్గిపోయినంత సెక్స్ లేకుండా పోదు. కానీ ఆ సెక్స్ కావాలి అనే తహత కానీ సెక్స్లో పాల్గొనే సామర్థ్యం కానీ పూర్తిగా పోదు, కొంతే తగ్గుతుంది. ఆరోగ్యాన్ని మగవాళ్ళు కూడా తగ్గుతుంది కొంత. అయినప్పటికీ వాళ్ళు ఆరోగ్యం బాగుంటే, ఏదైనా క్రానిక్ ఇల్నెస్ దీర్ఘకాల వ్యాధులు లేకుండా ఉంటే వాడు బాగానే ఉంటుంది, సెక్స్లో బాగానే పాల్గొంటారు. అయితే అబ్బాయిలాగా కుర్రోళ్ళలాగా రోజుకి 2 సార్లు 3 సార్లు పాల్గొనలేకపోవచ్చు, కానీ వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పాల్గొనే సామర్థ్యం మాత్రం వాళ్ళలో ఉంటుంది. అసలు సెక్స్కి మాత్రం దూరం కూడా ఉండదు. 80 వచ్చినా 90 వచ్చినా సెక్స్లో పాల్గొనే సామర్థ్యం మాత్రం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళల్లో సెక్స్లో తరచుగా పాల్గొనేటి శక్తి లేకుండా పోతుందో ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది. సెక్స్లో పాల్గొనలేకపోతాం అని ఒక డిప్రెషన్లో ఏమిటంటే ఉన్న సామర్థ్యం కూడా లేకుండా పోతుంది, లేనట్లు అవుతుంది డిప్రెషన్ వల్ల. అంచేత ఆ సెక్స్లో ఒక యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళ ముఖ్యంగా కాదు ఫీల్ గుడ్ హార్మోన్స్, వాటిని లవ్ హార్మోన్స్ అంటాం. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది చాలా ముఖ్యం. ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉన్నట్లయితే వాళ్ళలో సెక్స్లో పాల్గొన్న తర్వాత అది 6 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు పాల్గొనే ఆ హుషారు మాత్రం ఉంటుంది. దానికి కావాల్సిన ఏంటి? ముఖ్యంగా మంచి ఆహారం, పౌష్టికాహారం తీసుకోవడం ఒకటి, తర్వాత రోజు వ్యాయామం చేయడం, అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, లేకపోతే స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఎవరైతే ఈ వ్యాయామం చేస్తారో వాళ్ళలో ఫీల్ గుడ్ హార్మోన్స్ చక్కగా ఉంటాయి. అంచేత టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోయి వాళ్ళలో సామర్థ్యంగా తగ్గినప్పటికీ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉండేకల్లా ఆ సెక్స్ కోరిక మాత్రం బాగానే ఉంటుంది, ఫుల్గానే ఉంటుంది. దాంతో ఏంటంటే 10 రోజులు పర్వాలేదు, 10 రోజులు పడుకున్నాం కదా, ఓకే వీల్ ఎంజాయ్ ఇట్ అని ఒక రకంగా సరిపెట్టుకుని హుషారుగా ఉండడం ఉంటుంది. కానీ ఎవరిలో అయితే 10 రోజులకే పాల్గొంటున్నాం, 15 రోజులు పూర్వకాలం లేవు మనం అలా అనుకుంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. ఆ డిప్రెషన్తో సామర్థ్యం ఉండి కూడా లేనట్లు అవుతారు. అందుకే చాలామంది వయసు వెళ్ళిన వాళ్ళు సెక్స్ అసలు పాల్గొనకుండా 2 ఏళ్ల తరబడి దూరంగా ఉంటారు. కానీ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా వాళ్ళు లైఫ్ స్టైల్, జీవన శైలిలో వ్యాయామాన్ని భాగం చేసుకోవడం, రాత్రి నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం చేసినట్లయితే 80 వచ్చినా 90 వచ్చినా సెక్స్లో వారానికో 10 రోజులకో 15 రోజులకో సెక్స్లో మాత్రం పాల్గొనగలరు. అయితే కొంతమందికి ఏంటంటే షుగర్ జబ్బు, తర్వాత బ్లడ్ ప్రెషరు, థైరాయిడు, ప్రోలాక్టిన్ ఎక్కువడం, ఇలాంటి జబ్బులు కొన్ని ఉంటాయి. దానివల్ల నరాలు వాళ్ళు షుగర్ ఉందనుకోండి, డయాబెటిక్ న్యూరోపతి వచ్చి కోరుకున్నప్పుడు కూడా సెక్స్ చేయగలుగుతారు. అలాగే బ్లడ్ ప్రెషర్ అనుకోండి, సింపథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చి రక్తనాళాలు వ్యాపించక కోరుకున్న అంగం గట్టిపడదు. అలాగే థైరాయిడ్ చాలా తక్కువగా ఉందనుకోండి, థైరాయిడ్ లోపం ఉందనుకోండి, అప్పుడు కూడా సెక్స్ పాల్గొనగలుగుతారు. ఈ రకంగా జబ్బులు ఉన్న వాళ్ళలో మాత్రం కోరికున్నప్పటికీ సెక్స్లో పాల్గొనలేకపోతారు. అంచేత షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ప్రోలాక్టిన్ ఎక్కువగా ఉన్నా దానికి ట్రీట్మెంట్ పొందినట్లయితే వాళ్ళు తప్పకుండా సెక్స్ ఎంజాయ్ చేయరు. ఎవరైతే సెక్స్లో ఎంజాయ్ చేస్తారో ఓల్డ్ ఏజ్లో వాళ్ళు జీవితాన్ని అనుభవిస్తారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, మనుషుల మధ్య హుషారుగా ఉంటారు. అంచేత శరీరానికి వృద్ధాప్యం రావచ్చు, కానీ సెక్స్ కోరికకి, సెక్స్ సామర్థ్యానికి వృద్ధాప్యం రాదు. అది గుర్తించండి. శరీరానికి వృద్ధాప్యం రావచ్చు, శక్తి తగ్గొచ్చు, కానీ సెక్స్ కోరిక పదిలంగా ఉంటుంది, సెక్స్ సామర్థ్యం కూడా బాగానే ఉంటుంది. అంటే వృద్ధాప్యం వచ్చిందని దిగులుపడి డిప్రెషన్ వెళ్ళిపోయి సెక్స్ లేకుండా కోల్పోవద్దు. సెక్స్ని కోల్పోవడం అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని కోల్పోయిన లెక్క. ఎందుకంటే మనిషి సెక్స్లో పాల్గొన్నప్పుడు ఒక రకమైన
వాళ్ళు ఒక రకమైన థ్రిల్ కలుగుతుంది. ఆ థ్రిల్ వాళ్ళని లైవ్లీగా ఉంచుతుంది. అంచేత సెక్స్ లైఫ్ని మాత్రం ఎప్పుడు కూడా పదిలంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.